నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో మునిగిపోతోందా? ఓవైపు యుద్ధ విరమణ అంటూ మాటలు, మరోవైపు క్షిపణుల వర్షం. ఇది రెండు దేశాల మధ్య యుద్ధమా, లేక ప్రపంచ శక్తుల మధ్య నేరుగా జరుగుతున్న పవర్ గేమా? ఇరాన్ అమెరికా ఘర్షణలో భారీ మలుపు తిరిగిందనే వార్తలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అమెరికా అత్యాధునిక యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ మిసైల్ దాడులు జరిగాయన్న సమాచారం బయటకు రావడం అగ్రరాజ్యానికి ఇది భారీ ఎదురుదెబ్బగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మరో అగ్రశ్రేణి యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అగ్ని ప్రమాదం కారణంగా గ్రీస్లో మరమ్మతులు చేసుకుంటుండగా అమెరికా నౌకాదళానికి వరుస షాకులు తగులుతున్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖుమేనీ మరణంతో రగిలిపోతున్న టెహ్రాన్ ప్రతీకారం తప్పదు అంటూ గర్జిస్తోంది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతు చూస్తామని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల యుద్ధ విరమణ ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా భిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపుతామంటూనే కొత్తగా సైన్యాన్ని తరలించడం, 82వ ఎయిర్బోర్న్ మెరైన్ ఫోర్స్లను రంగంలోకి దింపడం, ఇవన్నీ చూస్తే తుపాను ముందు నిశ్శబ్దం అనే మాట నిజమవుతోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 50,000కు పైగా అమెరికా సైన్యం ఇరాన్ చుట్టుపక్కల మోహరించగా మరింత బలగాలను పంపించడం పెద్ద యుద్ధానికి సంకేతమనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఇరాన్కు చైనా శాటిలైట్ సపోర్ట్ ఇస్తోందన్న ప్రచారం, రష్యా క్షిపణి టెక్నాలజీ అందిస్తోందన్న విశ్లేషణలు, ఈ యుద్ధం కేవలం ఇరాన్ అమెరికా మధ్యేనా, లేక ప్రపంచ యుద్ధానికి ట్రైలరా అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలా ఇది కూడా దీర్ఘకాల యుద్ధంగా మారుతుందా? ప్రపంచం మొత్తం మళ్లీ సంక్షోభంలోకి జారిపోతుందా? ఈ అంశాలపైనే ఇవాళ మన డిబేట్లో విశ్లేషిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రోజా గారు. మురళీ మనోహర్ గారు, ఉరుమురిమి మంగళ మీద పడ్డం ఇదేనేమో, అది అచ్చొచ్చినట్టుగా అది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందేమో. ఎందుకంటే యుద్ధం జరుగుతోంది ఎక్కడో మధ్యప్రాచ్యంలో, కానీ దాని తాలూకా మంటలు మన భారతీయ వంటింట్లోకి వచ్చి చేరాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ మనకి స్కేర్సిటీ వస్తూ ఉంది. కృత్రిమ కొరత వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సో ఏం జరుగుతుందంటారు? భారత్ వంటి దేశాల్లో ఇలాంటి ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం నియంత్రించడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? కాదు రోజా గారు, నిజమే మీరు చెప్పింది. యుద్ధము ఎక్కడో గల్ఫ్ దేశాల్లో జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది, ఇలాంటి మాటలు మనకు వినబడుతున్నాయి. కానీ యుద్ధము వంటగదిలో జరుగుతుంది, మన వంటింట్లో జరుగుతుంది, మన గ్యాస్ స్టవ్ దగ్గర జరుగుతుంది, లేకపోతే మన వెహికల్స్ అన్ని స్తంభించిపోతున్నాయి ఎక్కడికక్కడ, ఆయిల్ లేకపోవడం. ఇది ప్రపంచం అంతా ఇదే పరిస్థితి ఉంది. ఒక్క భారత్ కాదు, అన్ని దేశాలకు ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది. సరే, మనము ఇంకా ఏం పర్వాలేదు కదా, అంతగా ప్రభావం లేదు కదా అని అనుకుంటున్నాం. కానీ ఇంకెంత కొనసాగుతాయి, ఇంకా 2 రోజులు కొనసాగినా, ఇంకొక 3 రోజులు కొనసాగినా కూడా దీని ప్రభావము మనకు కళ్ళకు కనపడుతుంది. మరింత అంటే అప్పుడు కోవిడ్ స్థితి ఎలా ఉంటుందో అలా ప్రధానమంత్రి ఊరికి అన్న మాట ఏం కాదు, లాక్డౌన్ వస్తుంది మళ్ళా అని ఆయన చాలా, ఎందుకంటే ప్రపంచ నేతగా ఎదిగిన మోడీ నోటి నుంచి ఒక మాట అంటే అది అలాంటి ప్రమాద గంటికలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కనుక యుద్ధము గల్ఫ్ లో జరగడం లేదు, యుద్ధము అమెరికా ఇరాన్ మధ్యలో జరగడం లేదు. యుద్ధము ప్రపంచం అంతా యుద్ధాన్ని అనుభవిస్తుంది. వాళ్ళు చేస్తుండొచ్చు కానీ దాన్ని అనుభవిస్తుంది ప్రపంచం. అందుకే గ్లోబ్ అనేది చిన్నదైపోయింది. ఇప్పుడు హైలీ ఇంటర్ కనెక్టెడ్ కంట్రీస్, ఇప్పుడు హైలీ ఇంటర్ కనెక్టెడ్ పీపుల్. కనుక బార్డర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం అనుకుంటున్నాము 180 దేశాలు సరిహద్దులు, వాళ్ళ ప్రభుత్వాలని అనుకుంటున్నాం, కానీ బార్డర్స్ ఏమీ లేవు. హైలీ ఇంటర్ కనెక్టెడ్, ఒకరికొక మనం కనెక్టెడ్ అయ్యి ఉన్నాము. కనుక ఇప్పుడు మీరు అన్న పద్ధతిలోనే కన్ఫ్యూజన్స్ కూడా నెలకొన్నాయి. అదేంటి, ఒకవైపు యుద్ధ విరమణ అంటున్నారు, 5 రోజులు యుద్ధ విరమణ అమెరికానే ప్రకటించింది, ఇంకేముంది, క్లోజ్ అయిపోయింది కదా అని అనుకుంటున్నాం మనం. ఇంకోవైపు మీరు చెప్పినట్టుగా సైన్యాన్ని అక్కడ మోహరిస్తూనే ఉంది అమెరికా. 50,000 ముందే ఉంది, 50,000 సైన్యం వరకు అత్యాధునికమైనటువంటి ఇవన్నీ కూడా నౌకాదళం కానీ ఇతర ఎయిర్ బేస్ కానీ ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాయి అక్కడికి. కనుక ఏమంటాము, గ్రౌండ్ పైన యుద్ధం ఇంకా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు నేల పైన యుద్ధం జరగబోతుంది అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలు. ఇరాన్ లోకి సైన్యం ట్యాంకర్స్ చొచ్చుకుపోతాయి, అమెరికా యొక్క ట్యాంకర్స్ వెళ్తాయి. అలా వెళితే ఎలా ఉంటుంది అంటే ఇంకొక వరల్డ్ వారే వచ్చే అంత స్థితి కనబడుతుంది. ఇంతవరకు రష్యా, చైనా
మనకు ఈ యుద్ధంలో లేవు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఉన్నాయి, ఇండైరెక్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎస్కలేట్ చేయాలని యుద్ధాన్ని, వాళ్ళకి లేదు, ఎవరికి ఉండదు యుద్ధాన్ని ఎస్కలేట్ చేయాలని. ఉమ్. కాకపోతే ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ గానే ఇన్వాల్వ్ కాక తప్పదు. అప్పుడు నిజంగా కూడా మనం మూడవ ప్రపంచం వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తాం. అప్పుడు అదే స్థితి కనుక వస్తే మనకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది మానవాళి. అందుకని మీరు అన్న కన్ఫ్యూజన్స్ ప్రపంచం అంతా కూడా ఏర్పడతాయి. ఏమవుతుంది అని బిక్కున ప్రపంచం చూస్తా ఉంది. అమెరికా ఇప్పుడు ఇంకొక భయం ఏం కూడా ఉంది చేస్తుంది. సార్. ఏంటంటే ఇటు రెడ్ సీలో హూతీల దాడులు జరుగుతూ ఉన్నాయి. అబ్రహం లింకన్ నౌకపైనే దాడి జరిగిందనేటువంటి వార్తల వల్ల కంప్లీట్గా ఈ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ అన్నీ మూసుకుపోతున్నాయి. సో దీంతో ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేసి ఆ సిచ్యువేషన్ వచ్చేసి ఓవరాల్గా గ్రేట్ రెసెషన్కి ఏమైనా ఇది దారి తీస్తుందా అనేటువంటి ఆందోళన కూడా లేకపోలేదు. తప్పకుండా. ఇప్పుడు యుద్ధము ఇరాన్ ఒక్కటే చేయడం లేదు. తన యొక్క ఇవి ఉన్నాయి కదా, ప్రాక్సీ అవును. గ్రూప్స్ ఉన్నాయి కదా, హౌతీలు లేకపోతే హిజ్బుల్లాలు, వీళ్ళంతా కూడా వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ దాడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ను కొట్టేయడమే వాళ్ళ పని. కనుక ఇజ్రాయెల్ కూడా లెబనాన్ ను మట్టి కనిపిస్తుంది. అక్కడ ఏమీ లేకుండా చూస్తుంది. చిన్న చిన్న బ్రిడ్జిలను కూడా తగలబెట్టేస్తా ఉంది. హ్మ్. కనుక యుద్ధం మనం మన దృష్టి అంతా గల్ఫ్ పైన ఉంది కనుక, ఇంకా జలసంధి నుంచి నౌకలు బయటకు వస్తాయా లేదా, మనకు ఆయిల్ వస్తుందా లేదా, మన మన దృష్టికోణం ఇక్కడ ఉంది. కానీ అసలు ఈ మొత్తం యుద్ధానికి మూలం ఇజ్రాయెల్. అవును. ఇజ్రాయెల్ యొక్క జీవన్ మరణ సమస్య. అందుకని ఈ ప్రాక్సీ గ్రూప్స్, 3 ప్రాక్సీ గ్రూప్స్, హౌతీలు, హిజ్బుల్లాలు, వీటిని ఖతం చేయకపోతే ఇజ్రాయెల్ బ్రతికి ఉండదు. వాటిని మరింత ప్రమోట్ చేస్తా ఉంది ఇరాన్ కూడా. కనుక ఇది వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే యుద్ధం ఇది. ఎవరు, నెతన్యాహు తర్వాత ఇరాన్ మధ్యలో జరిగేటువంటి యుద్ధం ఇది. కాకపోతే ఇజ్రాయెల్ కు తెలుసు, చాలా తెలివితేటలు ఎక్కువ వాళ్ళకు. కనుక అమెరికాను ముందు పెట్టి యుద్ధం చేస్తుంది. అమెరికా ఎందుకు వస్తుందో మనకు తెలియదు. వాళ్ళ లాబింగ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇజ్రాయిల్ కొరకు అమెరికా ప్రాణం ఇస్తుంది. కనుక ట్రంప్ మొత్తం పీకర్ లోతు దిగాడు. ఇప్పుడు దిగి యుద్ధం చేస్తా ఉన్నాడు. యుద్ధం స్టార్ట్ చేయడమే మనం చూసాం. ఖమేనీని ఇంకా 40 మంది ఉన్నత అధికారులను, ఆర్మీ అధికారులను మట్టు పెట్టేసి యుద్ధం ప్రారంభమే దాంతో అయ్యింది. అసలు యుద్ధం ఎందుకు చేశారు అంటే దానికోసమే చేశారు. వాళ్ళని మట్టు పెట్టడం కోసమే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది. అమెరికాను దీంట్లో యుద్ధంలో ఇన్వాల్వ్ చేసింది. కనుక ఇప్పుడు ఈ అమెరికా చెప్తున్నది ఏదైతే ఉందో, శాంతి చర్చలు ఇంత జరుగుతున్నా అమెరికా ఏమంటుంది, ఏదో శాంతి చర్చలు చేస్తామని అంటుంది. ఒకవైపు మనకు వెంటనే నిన్న మొన్న వింటా ఉన్నా, 2 రోజులు అయింది కదా, మోడీకి ఫోన్ చేశారని. ఈసారి మోడీ గారు తప్పు చేయలేదు. ఏంటి, ఫోన్ రిసీవ్ చేసుకోకుండా ఉండడం లాంటిది చేయలేదు. ఒకటి రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న విషయాన్ని తాను ఊరికే నిశ్శబ్దంగా ఉండలేదు ఈసారి. అవును, నేను ఫోన్ వచ్చింది, ట్రంప్ గారు చేశారు నాకు, కనుక జలసంధిలో శాంతి నెలకొనాలి, అక్కడ చమురు రవాణా కంప్లీట్ గా జరగాలి, దాని కొరకు మీరు అమెరికా తగిన ప్రయత్నాలు చేయాలి, మేము కూడా తప్పకుండా, అవును మీరు సహాయం చేయాలని ట్రంప్ అన్నాడు. ఈ విషయంలో మీరు కూడా జోక్యం చేసుకోవాలని ట్రంప్ చెప్పాడు అని పబ్లిక్ లో పెట్టాడు. ఎందుకంటే 2 రోజులు అంతే, 1 రోజు ఆగినా ట్రంప్ ఏం చేస్తాడంటే, మోడీ గారు నాకు ఫోన్ చేశారు, తాను అన్ని చర్యలు తీసుకుంటానన్నాడు, నేను కూడా చెప్పాను మీరు ఈ యుద్ధాన్ని ఆపండి అని నేను ఆదేశించాను అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. డెఫినెట్ గా అందులో డౌట్ ఏముంది, నోరు తెరిస్తే అబద్ధాలు, అబద్ధాల పుట్ట. కనుక ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మోడీ గారు ఈసారి ఏం చేశారంటే, అవును ఆయన చేశారు, నేను రిసీవ్ చేసుకున్నాను, నేను కూడా చెప్పాను శాంతి కోసం మేము అందరం సిద్ధంగా ఉన్నాం, వెంటనే మీరు అన్ని యుద్ధ విరమణ కొరకు మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి, మేము సహాయం చేస్తామని కూడా చెప్పాడు. సో ఇది రెండవ వైపు ఏంటి అంటే, మనతో మాట్లాడాడు కదా, ఊరుకున్నాడా అంటే లేదు, పాకిస్తాన్ పంపించేశాడు, దూతగా పంపించేసి, ఇగో నావి 15 డిమాండ్స్ ఉన్నాయి, ఈ 15 డిమాండ్స్ తీసుకెళ్లి ఇరాన్కి ఇవ్వు, నువ్వు జోక్యం చేసుకో, నువ్వు మీడియేటర్ గా మారు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పాడు. పాకిస్తాన్ అంత స్థాయి ఉందండి పాకిస్తాన్ కు, మీడియేటర్ గా పనిచేసేట. ఎప్పుడైనా ఒక యుద్ధము విరమింపజేయడానికి ముందుండి నడపాలి అని అంటే కావాల్సింది ఏంటంటే, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన దేశం కావాలి, లేదా అంటే ఆ వ్యక్తి కావాలి.
కనుక పాకిస్తాన్ కు ఎవరికి ఆమోదం, అసలు ఇరాన్ కు పాకిస్తాన్కే ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అది షియా కంట్రీ, ఇది సున్నీ కంట్రీ. మీరు షిప్ పంపారు, పాకిస్తాన్ షిప్ పంపిస్తే దానిపైన దాడి చేయడం మొదలుపెట్టింది ఇరాన్. ఇరాన్ ఏమన్నది, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, ఇరాన్ పాకిస్తాన్ మా శత్రువు కనుక అమెరికా తుత్తు పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కనుక నిన్ను ఫ్రెండ్గా కన్సిడర్ చేయనప్పుడు నువ్వేం రాయబారం చేస్తావు, నువ్వేం మీడియేట్ చేస్తావు. అందుకే మన వాళ్ళు అన్నారు కదా, మేము పాకిస్తాన్ లో బ్రోకరీ చేయమని చెప్పేశారు మన ఫారిన్ మినిస్టర్. అందుకే ఇప్పుడు ఈ 15 డిమాండ్స్ పాకిస్తాన్ కి ఇవ్వడము అమెరికా అది ఒక అపహాస్యం పాలైపోయింది. కనుక ఎవరితో, ఇజ్రాయెల్ తో మాట్లాడుతుందా రోజా గారు? ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఇజ్రాయెల్ తో మాట్లాడుతుందా? బిగ్గెస్ట్ ఎనిమీ ఇజ్రాయెల్ మాట్లాడదు, పాకిస్తాన్ మాట్లాడలేదు. కనుక ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనిలో ఇది పెద్ద పిచ్చి పని ఏంటంటే, పాకిస్తాన్ మీడియేటర్ గా ప్రకటించడము, 15 డిమాండ్స్ ఇచ్చి పంపడము, ఇదంతా కూడా హాస్యాస్పదంగా మారిపోయింది. మరి ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ ఉల్టా 5 షరతులు పెట్టేసింది. అవునయ్యా, యుద్ధం విరమిస్తాం మేము, మాకేమి ఇబ్బంది లేదు, ఈసారి హర్మూజ్ సంధి ఏదైతుందో అఫీషియల్ గా మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి భవిష్యత్తు అని చెప్పేసింది, కొత్త డిమాండ్ చేసింది. కనుక మేము భవిష్యత్తులో ఎప్పుడు మా పైన దాడులు చేయమని మీరు చెప్పండి, ప్రామిస్ చేయండి అన్నట్టు. ఇలాంటివన్నీ అంటే అసాధ్యమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తీసుకొస్తాం. మా మొత్తం జరిగిన డ్యామేజ్ మొత్తం మీరు డబ్బులు చెల్లించాలని అడుగుతాం, అమెరికాను డిమాండ్ చేస్తాం. కనుక ఇప్పుడు ఇలాంటి చర్చలు శాంతికి దారి తీస్తాయా అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అంటే శాంతి చర్చలు జరగవు, యుద్ధము కంటిన్యూ అవుతుంది. పైగా ఇరాన్ లో ఒక వర్గము ఊగిపోతా ఉంది, కసిగా ఊగిపోతా ఉంది. వాళ్ళకు టెహరాన్ మొత్తం ఎవరిపైన నెతన్యాహును చంపేంత వరకు, మట్టు పెట్టేంత వరకు మేము ఊరుకునేది లేదు, యుద్ధం ఆపేదే లేదు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా, అమెరికా తలొగ్గి కిందికి వచ్చినా సరే మేము ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాం, నెతన్యాహును ఖతం చేస్తాం. ఇప్పటికి కూడా యుద్ధంతో వాళ్ళు యుద్ధం చేయాలని సగం ఒక గ్రూప్ అంతా కూడా ఇచ్చేస్తుంది. కొందరేమో పీస్, శాంతిని కొలుపుదాం, ఎక్కువ కాలం చేయలేదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈవెన్ అమెరికా ప్రకటించిన ఈ 5 రోజుల యుద్ధం గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా దౌత్యపరంగా శాంతిలో భాగంగా చేస్తున్నటువంటిది కాదు, దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఎందుకంటే అమెరికా దగ్గర సరిపడా నిధులు లేవు కాబట్టి ఈ నిధులు సమకూర్చుకునేడానికి వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాప్ని ఈ 5 రోజుల యుద్ధ విరమణ అనేటువంటి ఒక ప్లాన్ వేసింది అనేది కూడా వినిపిస్తుంది. సార్ మురళీమనోహర్ గారు, ఈ యుద్ధము ఇప్పుడు 4వ వారం నడుస్తోంది. అంటే ఇది అసలు ఎప్పుడు ఆగుతుందో కూడా ఎవరికి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అంటే అమెరికా చాలా తక్కువ అంచనా వేసింది ఇరాన్ని. ఇరాన్ పెద్ద లెక్కే ఉందిలే, 4 రోజులు నేలమట్టం అయిపోద్ది, వెంటనే అది దారిలోకి వచ్చేస్తుంది, వెనిజులా టైప్లో మనం చక్కగా రెజ్యూమ్ చేంజ్ అవుతుంది, మన ఆధీనంలోకి వచ్చేస్తుంది అనేటువంటి ఒక పక్క ప్లాన్తో వెళ్ళింది. కానీ అక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది కంప్లీట్గా. తేల్చుకుందాం అంటే వాళ్ళు ఇంకా డబల్ దీంతో ఉన్నారు. కనీసం గ్యాప్ ఇద్దాము అని అంటే కూడా వాళ్ళు వినని స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అంతు చూడాల్సిందే, నెతన్యాహును చంపేయాల్సిందే అని ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటిపైన కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇరాన్ ఉంది. సో దీనికి అనుగుణంగా ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని నిధులు సమకూర్చుకొని మళ్ళీ యుద్ధం చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఇటు అమెరికా ఉంది. సో ఓవరాల్గా ఏం జరగబోతుందంటారు? యుద్ధము దీర్ఘకాలిక యుద్ధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు వ్యూహాలు, ప్రతివ్యూహాలు. మీరు అన్నట్టుగానే 5 రోజుల విరామం, ఇది విరామం కాదు, ఇది ఒక ప్రిపరేషన్. డబ్బు కూడా $200 బిలియన్ ఏదో అడిగాడు ట్రంప్. వాళ్ళ ప్రభుత్వం నుంచే ఇది సమకూరేటట్టుగా లేదు. ఆ కష్టాలు అమెరికాకు మొదలైనాయి అప్పుడే. కనుక కానీ ట్రంప్ అన్నట్టుగా నేవీ మొత్తము, లేకపోతే వైమానిక దళము కంప్లీట్ గా క్రష్ అయిపోయింది ఇరాన్ కు. కానీ మిగిలింది ఒకటే బలము వాళ్ళకున్నది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. వీటికి అంతే లేదు, ఎంత ఉంది అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు కొత్తగా వస్తుంది 2000 మైల్స్ కాదు, 4000 మైల్స్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇంతవరకు అమెరికాను టార్గెట్ చేయలేదు ఇరాన్. భవిష్యత్తులో అమెరికాను కూడా టార్గెట్ చేయగలిగినంత లాంగ్ రేంజ్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనే విషయం బయటకు వస్తా ఉంది. కనుక వాళ్ళు ప్రిపేర్ గానే ఉన్నారు, ఏం తక్కువ లేరు. ఇప్పుడు అమెరికా కూడా ఏంటంటే పరువు పోతా ఉంది, ఇంత దూరం వచ్చి వెనక్కి తగ్గితే పరువు పోతా ఉంది. కనుక ఇప్పుడు గ్రౌండ్ వార్ కొరకు ప్రిపేర్ అవుతుంది. హర్ముజ్ జలసంధి
అక్కడ ఉన్నటువంటి ద్వీపము ఇరాన్ యొక్క ఒక ఒక ఐలాండ్ దాన్ని కబ్జా చేద్దాం అనేటువంటిది అమెరికా ఒక ప్లాన్ చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అసలైన ఏమంటామంటే ఆట యొక్క మజా అంటాం. ఇది ఇరాన్ చేయబోయే విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు గ్రౌండ్ లోకి దిగుతారో అప్పుడు ఇరాన్ యొక్క బలం ఏందో తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో ఎప్పుడు కూడా అమెరికా యుద్ధం చేయలేదు. పైగా అక్కడి టెరైన్ ఏదైతే ఉందో అది వాళ్ళకే సహకరిస్తుంది, ఇరాన్కే సహకరిస్తుంది. కొండ గుట్టలు కోనలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు గొరిల్లా యుద్ధాలు లాంటివి చేయడంలో ఎట్లయితే మన దగ్గర ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు చేయగలరు తాలిబాన్లు, అలాంటి ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక అది అసాధ్యమైన దుర్భేద్యమైనటువంటి ఇది అమెరికాకు ఫేస్ చేయాల్సినటువంటి విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి రిజీమ్ చేయండి, ఇదంతా ఏమంటాము దరిదాపులో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి అమెరికాకి ఏర్పడ్డది. పైగా ఇక్కడ చైనా ఎప్పటికప్పుడు శాటిలైట్ సమాచారాన్ని పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటుంది. అదే ఇరాన్ కు చాలా పెద్ద బలం. అలాగే రష్యా కూడా క్షిపణుల యొక్క ఇది సహాయము నిరంతరం చేస్తూనే ఉంది. ఈ రెండిటి ఏమంటాము రక్త ప్రసరణ లాగా జరుగుతూ ఉంది. ఇరాన్ కు వచ్చే ఎనర్జీ అంతా ఇక్కడ నుంచి వస్తా ఉంది. ఇది కానీ మనందరికీ ప్రమాదం, మానవాళికే ప్రమాదం. గల్ఫ్ దేశాలు మరింత ప్రమాదంలో పడబోతున్నాయి. ఆర్థికంగా ప్రపంచం కుదేలైపోయేటువంటి ఒక పరిస్థితి కరోనా కన్నా ఎక్కువ కష్టకాలం రాబోతుంది మానవాళికి. కనుక ఇది మనం ఎంజాయ్ చేసే విషయం అయితే కాదు. సీజ్ ఫైర్ కాలేదు, సీజ్ ఫైర్ అయితే చాలా సంతోషం. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ 5 రోజుల సీజ్ ఫైర్ ఎక్కడ ఆగింది? ఏది ఆగలేదు. కానీ ఒకటి చీకటిలో కాంతిరేఖ అన్నట్టుగా ఇరాన్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా భారత్ నౌకలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ భారత్ మా స్నేహ దేశం, ఫ్రెండ్లీ కంట్రీ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. కనుక మనకు కొంచెం ఊరట ఉన్నప్పటికీ కూడా ఇదేం యుద్ధం కొనసాగితే ఆ మాట కూడా నిలబడదు. ఎందుకంటే యుద్ధం అంటూ ఉన్నప్పుడు సో మనకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి మనది కూడా చాలా కష్టాల్లో పడిపోతాము. మోడీ గారు ఆ హెచ్చరిక చేయడం కూడా దానికోసమే. అందుకే ఇప్పుడు మోడీ గారి కూడా ఒక అవకాశం అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. బ్రిక్స్ దేశాల అధినేత మోడీ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈవెన్ అమెరికా రష్యా చైనాలు కూడా భారత్ జోక్యాన్ని వెల్కమ్ చేస్తారు తప్పకుండా. అలాగే గల్ఫ్ దేశాలు ఎవరు కూడా భారత్ జోక్యాన్ని వ్యతిరేకించరు. కనుక భారత్ సహాయాన్ని కోరుతారు. ఈ చివరిగా యుద్ధం ఆపేది, యుద్ధం కొనసాగాలని చెప్పి బలంగా ముందుకు వెళ్ళగలిగిన దేశము ఒక నెతన్యాహు మాత్రమే. అమెరికాను కూడా కాదని యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తారు. కనుక అలాంటి నెతన్యాహు ఒకవేళ మాట వింటే ఒక్క మోడీ మాటనే వింటాడు. ఎందుకంటే ఈ మధ్యనే కదా ఆయన హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి సత్కరించాడు మోడీని నెతన్యాహు. ఆ స్నేహం ఉంది, ఆ చనువు ఉంది మోడీ గారికి. కనుక నెతన్యాహును కూడా కన్విన్స్ చేయగలడు మోడీ గారు. ఇరాన్ను కూడా కన్విన్స్ చేయగలరు. ఇరాన్ కూడా మా యొక్క ఫ్రెండ్లీ కంట్రీ ఇండియా అని అంత ఓపెన్ గానే చెప్తుంది. మన దేశంలో చాలా మంది అపోజిషన్స్ అన్నారు, ఖమేనీ చనిపోయినప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు, ఖండించలేదు, అన్ని ఎన్నో అన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ అత్యధికంగా ప్రేమను కురిపిస్తున్నది ఎవరిపైన? భారత్ పైన కదా. మన షిప్పులు యథావిధిగా ఇంత యుద్ధంలో కూడా వస్తున్నాయి కదా మనకు. కనుక మోడీ దౌత్యాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ వీటికి జవాబు చెప్పలేరు. ఇప్పుడు పాకిస్తాన్ 15 లిస్టు తీసుకొని వెళ్తే వాళ్ళ షిప్ పైన దాడి చేశారు కదా, ఎనిమీ కంట్రీ అని చెప్తున్నారు కదా. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపిస్తలేవా ఏం జరుగుతుంది అని? కనుక ట్రంప్ ఇప్పుడు ఎంతగా పిచ్చి మాటలు మాట్లాడినా ట్రంప్ కు పెద్ద దిక్కు ఎవరవుతారు ఇప్పుడు అంటే మోడీ గారే అవుతారు. భారత్ ఈ విషయంలో ప్రపంచానికి శాంతి అందించేటువంటి స్థితిలో భారత్ మాత్రమే ఉంది. దీనికి మనం గర్వపడాలి. ఒకవేళ ఇదే కనుక జరిగితే బ్రిక్స్ దేశాలు లేకపోతే యూరోపియన్ యూనియన్ 27 దేశాలు మనతో మొన్న మధ్యనే కదా ఒప్పందానికి వచ్చింది. అన్ని దేశాలు ఎందుకు నాటో కంట్రీస్ యుద్ధంలో పాల్గొనలేదు? మరి మోడీ గారి ప్రభావం ఉంది, మోడీ గారి గైడెన్స్ ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే యుద్ధం ఆగుతుంది, లేకపోతే
మీరు కూడా జత అవుతే ఎప్పుడు కూడా బ్రిటన్ అనే కంట్రీ పక్కన లేకుంటే యుద్ధమే చేయలేదు అమెరికా చరిత్రలో. అలాంటిది బ్రిటన్ కూడా అమెరికా సరసన నిలబడలేదు. నాటో కంట్రీస్ అన్ని కూడా పక్కకు జరిగాయి. ఒంటరి అయిపోయింది. ఆయన పాపులారిటీ మొత్తం పడిపోయింది. 57%, 58% అమెరికన్స్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను అనుకుంటున్నాను ఒకే ఒక హోప్ లీడ్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అయిపోయింది పాకిస్తాన్ ఈ ప్రయోగాలు ఇవన్నీ అయిపోయినాయి. కనుక మనం కాస్త ఈ శాంతి నెలకొనాలి ఈ భూమి పైన, లేకపోతే ఇలాంటి కష్టకాలాలు మళ్ళీ రాకూడదు మానవాళికి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మోడీ గారు ముందుకెళ్ళాలి. ఆ ప్రిపరేషన్ అప్పుడే మొదలైపోయింది. కనుక మన విదేశాంగ మంత్రి ఎన్నో దేశాలతో చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే రష్యాతో చర్చలు చేశారు, చైనాతో చర్చలు చేశారు. ఈ అన్ని దేశాలతో వాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ను తీసుకుంటున్నారు. వాళ్ళ కోరిక కూడా అదే ఉంది. కనుక మోడీ ఎక్సర్సైజ్ మొదలు పెట్టాడు. తాను బయటికి రాకముందే చాలా గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ఇది ఒక మంచి విషయం. ఇది ఒక్కటే మనకు కనబడుతున్న ఆశ. ఇంకొక దేశం ఉంది వచ్చి నిలబడి యుద్ధాన్ని ఆపుతుంది అనేటువంటి ఎక్కడుందా రోజా గారు? ఎక్కడైనా ఒక అవకాశం అలా కనిపిస్తుందా? ఒక ఆశాకిరణం ఏమన్నా కనిపిస్తుందా ఎవరికైనా? లేదు, ఎక్కడ కూడా లేదు. కనుక ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనకు కూడా అవకాశము. భారతీయులుగా శాంతిని నెలకొల్పే విషయంలో మనం ఎప్పుడు ముందుంటాం. మనం యుద్ధ పిపాసులం కాదు ఎప్పుడు కూడా. మనకు ఆ రక్తదాహం లేదు. అంటే సార్ ఇప్పుడు మరి భారత్ లాంటి తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సంక్షోభాన్ని ఆపడానికి మిడిల్ మ్యాన్ షిప్ ఏమైనా చేయడానికి ముందుకు వస్తాయంటారా? ముందుకు రావాల్సిన అవసరం ఉందా? వస్తే బాగుంటుందా? ఎస్ మన పాలసీ ఇంతమంది నాన్ అలైన్డ్ గా ఉండేవాళ్ళం. ఇప్పుడు మల్టీ అలైన్ గా మారిపోయినాం. అందరితో అలైన్ అవుతున్నాం. దూరంగా ఉండడం ఏంది, దగ్గరగా ఉండాలి అనే ఒక పాలసీ మోడీ గారి పీరియడ్ లో వచ్చింది. కనుక ఇది దోహదపడుతుంది. మీరు అన్నట్టుగా మోడీ గారు తప్పకుండా మధ్యవర్తిత్వము వారు వహిస్తారు. తప్పకుండా అమెరికా కూడా అదే కోరుకుంటుంది చిట్ట చివరికి నేను అనుకుంటున్నాను. ఓపెన్ గా బయటికి వచ్చి ఆ కోరిక ఎందుకు ఫోన్ చేయడం, యుద్ధం కన్నా ముందు నుంచి చాలా రోజులైంది మోడీ గారు ట్రంప్ ఫోన్ లో మాట్లాడుకోవడం అనేది లేదు, జరగలేదు. ఎందుకు ఇంత యుద్ధం మధ్య ట్రంప్ ఫోన్ చేశాడు? కష్టం వచ్చింది కనుకనే ఫోన్ చేశాడు. ట్రంప్ తెంపరితనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా తెలుసు తన లిమిటేషన్స్ ఏవో తనకి ఇప్పుడు అర్థమైపోయినాయి. కనుక ట్రంప్ ఫోన్ చేశాడు, కాస్త ఊరట కోసం ఫోన్ చేశాడు. కనుక ఈ సంకేతం ఏంటంటే ఆ మోడీ గారు లీడ్ తీసుకునేటువంటి సమయం వచ్చేసింది. దౌత్యం ఫలిస్తుంది తప్పకుండా. శాంతి నెలకొంటుంది. అరబ్ కంట్రీస్ అన్నిటితో ముఖ్యంగా సౌదీ లాంటి కంట్రీస్ కూడా కోరుకుంటున్నాయి. సౌదీ చాలా కోపంగా ఉంది ఇరాన్ పైన. కోపంగా ఉన్న బిజినెస్ కంట్రీ అది మేజర్ గా. కనుక తొందరగా పీస్ నెలకొనాలి. ఆ ఇరాన్ పూర్తి క్రష్ అయిపోతే బాగుండనంత కోపంగా కూడా ఉంది. సార్ ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనకి కనుక గల్ఫ్ ఆయిల్ సప్లై నిలిచిపోతే మనము మరి రష్యా నుంచి కావచ్చు, వెనిజులా నుంచి కావచ్చు దిగుమతులను పెంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? మన స్ట్రాటజిక్ ఈ క్రూడ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకెంతకాలం వరకు మనల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయంటారు? ఒకటి, మనము ఇప్పుడే కాకుండా మనము అంటే ఈ 10 years లో కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతున్నాం మనం యాజ్ ఎ నేషన్. మోడీ గారు చాలా ముందు చూపుతో చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీరు మన దేశంలో రైల్వేస్ చాలా పెద్ద నెట్వర్క్, ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ రైల్వే నెట్వర్క్. అది దేంతో నడిచేది? డీజిల్ తో నడిచేది ఎక్కువగా. బొగ్గు ఒకప్పుడు ఉండేది, తర్వాత డీజిల్ షిఫ్ట్ అయింది. కానీ అలాంటిది మొత్తం రైల్వేస్ అంతా కూడా విద్యుదీకరణ చేసేసారు. 100% అయిపోయింది. ఇప్పుడు విద్యుత్ పైన ఆధారపడతాం. అది ఉంటే ఈ రోజు మనం తట్టుకునే వాళ్ళం కాదు. ఎంత డీజిల్ దానికి ఖర్చు అయ్యేది, చమురు దానిపైనే పోయేది. ఇలా మన దేశంలో రైతులు కూడా ఇప్పుడు సోలార్ ఇవి పెట్టుకొని కరెంట్ బిల్లు కట్టకుండా ఫ్రీగా పవర్ పొందుతా ఉన్నారు. అలా దేశం అంతా కూడా షిఫ్ట్ అయితే ఆల్మోస్ట్ 30-40% ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు మనము దేశం షిఫ్ట్ అయ్యాము. ఇదేమో లాస్ట్ 10 years జరిగింది. ఇప్పుడు మోడీ గారు మనం చమురు సేకరణ కూడా కేవలం ఒక 2-3 countries తోనే కాకుండా మనము 40 countries కి దీన్ని ఎక్స్టెండ్ చేశాం. 40 ఎందుకంటే ఇక్కడ పడవలు ఆగిపోతే షిప్లు ఆగితే ఇంకో వైపుని తీసుకొస్తాం మనం. ఎలాగో రష్యా మనకు సేఫ్ గా ఉంది, పక్కలే రష్యా ఉంటుంది కనుక మనకు సేఫ్టీ, ఈజీగా రష్యాతో తెచ్చుకోగలుగుతాం. రష్యాతో అత్యధికంగా తెచ్చుకున్నాం. అలా అన్ని దేశాలతో కూడా 40 దేశాలతో సంబంధం పెట్టుకున్నాం. పైగా గ్యాస్ విషయంలో 60% గ్యాస్ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు. కనుక ఆ విధంగా కూడా మనము ఈ డిపెండెన్సీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
కనుక మనము నిస్సహాయంగా అలా ఇదైపోతాము అనే ప్రమాదం మనకి ఇప్పట్లో ఏమీ లేదు. కానీ ఏది ఏమైనా ఎందుకంటే ప్రతిరోజు, ప్రతిరోజు చమురు అవసరం. హ్మ్. కనుక ప్రతిరోజు మనం మన జీవితం అనే బండి నడవాలంటే చమురు అవసరం. కనుక ఇన్ని ఉన్నప్పటికి కూడా మీరు ఇంకొక నెల రోజులు కనుక యుద్ధం జరిగితే ఊపిరి ఆడని పరిస్థితి మనకు కూడా ఏర్పడుతది. ప్రపంచానికి అందరికీ ఏర్పడుతది. అయినా మనము అదేమంటాము ఒక నిరాశాజనకమైన స్థితిలో లేకుండా ఆ ఊరికే ఉండలేదు మనం. మన ఏర్పాట్లు మనం చేసుకుంటాం. అందుకే రైట్. గ్యాస్‌కి కొద్దిగా ఇబ్బంది వస్తుంది గానీ, చమురుకు లేకపోతే వీటికి ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలు పానిక్కి అయ్యి వస్తున్న ఇబ్బందులు మాత్రమే ఇప్పుడు వస్తున్నది. ఎక్కడైతే వరుసలో లైన్‌లో నిలబడ్డారు పెట్రోల్ బంక్‌ల అది కేవలం మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్స్ తప్ప చమురు లేకపోవడం వల్ల మాత్రం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.